స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అఖిల్ అనే యువకుడు ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. కమాన్పూర్ పరిధిలోని అథర్వ రిసార్ట్లో జరిగిన ఈ వేడుకల్లో 17 మంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నామని 1-2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ స్పష్టం చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా నిన్న ఏదైతే అఖిల్ యొక్క మృతదేహాన్ని కూడా పంచనామా నిర్వహించడం జరిగింది. డాక్టర్స్ సమక్షంలో పోస్ట్మార్టం కూడా జరిగింది. ఆ యొక్క రిపోర్ట్స్ అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మరియు వాళ్ళ యొక్క ఫోన్ డేటా ఆధారంగా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ అయినా అనుమానాలు వ్యక్తం చేస్తారా? అది మర్డర్ జరిగే అవకాశం వాళ్ళ పేరెంట్స్ అయినా అనుమానాలు వ్యక్తం చేస్తారా ఇన్వెస్టిగేషన్లో? ఇతను మరణాన్ని పైన మాకు అనుమానం ఉంది, ఎట్లా చనిపోయాడు అనేది మాకు రీజన్స్ కావాలనేది వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ యొక్క కేసుని కూడా అనుమానాస్పద మరణంగానే నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రైమరీ ఎంక్వైరీలో ఖచ్చితంగా రిసార్ట్కి అనుమతి ఉందా లేదా? అసలు రిసార్ట్కి ఇలాంటి బర్త్డే వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఉందా? ఈరోజు రిసార్ట్ ఓనరు అలాగే లీజ్ తీసుకున్న అతన్ని కూడా రమ్మడం జరిగింది. డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత వాళ్ళపైన కూడా ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో వాటిపైన కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం. అంటే వీళ్ళంతా సుమారు 17 మంది అని చెప్తున్నారు. దాంట్లో ఎంత లిక్కర్ వాడి ఉంటారు వాళ్ళు? అవన్నీ కూడా ఈ విచారణలో జరుగుతాయి. నిన్ననే ఇన్సిడెంట్ అయింది కదా, నిన్నంతా కూడా మేము ఈ బాడీ డిస్పోజ్ చేసే కార్యక్రమంలోనే భాగంగా ఉన్నాం. ఈరోజు కూడా మొత్తం సీసీ ఫుటేజ్ అలాగే రిమైనింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నాం. వాటిని పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే మీరు ఆల్రెడీ రిసార్ట్కి వెళ్ళాక ఎవరైనా విచారించారా? అక్కడ లోకల్ వాచ్మెన్ బట్టి వెళ్ళాను మీరు? రిసార్ట్ వాళ్ళ యొక్క వాచ్మెన్ని అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళని కూడా విచారించినాము. అంటే మనకి ఎప్పటివరకు పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది బయటికి? అంటే మీ ఇన్వెస్టిగేషన్ ఎంత టైం పట్టబోతుంది? 1-2 డేస్లో దీనిపైన క్లారిటీ వస్తుంది.